హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే ప్రతిసారి మనం యూపీఐ లేదా క్యాష్ ఇస్తున్నప్పుడు ఎవరికి బెంగళూరులో కండక్టర్కి ఓకే చాలా టైం అయితే పడుతుందన్నమాట. సో అది లేకుండా పాస్ ఎలా తీసుకోవాలి, బస్ స్టాండ్కి వెళ్ళి తీసుకోవచ్చు, దగ్గరలో ఉన్న బస్ స్టాండ్కి వెళ్ళి, లేదా యాప్లో ఎలా తీసుకోవాలి అనేది వీడియో. లెట్స్ స్టార్ట్ ది వీడియో వితౌట్ ఎనీ డిలే గైస్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ లొకేషన్ ఆన్ చేస్తాం. సో లొకేషన్ ఆన్ చేసిన తర్వాత మనకు డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మెట్రో మామూలు బస్సు మెట్రో టికెట్ అయితే మనం తీసుకోవచ్చు, ట్రైన్ కూడా. సో ఇక్కడ ఫస్ట్ మనకు ఆల్ ఉంది, డైలీ ఉంది, వీక్లీ ఉంది, ఆ తర్వాత మంత్లీ పాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఆఫ్టర్ దట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు చేసిన తర్వాత ఎలా డిస్ప్లే అవుతుందా అంటే సి గైస్ ఇలా అయితే మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. సో వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడిటీ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు. దాని తర్వాత మనల్ని సెల్ఫీ అయితే ఒకటి అడుగుతుంది ఇది. సో సెల్ఫీ ఇచ్చేసిన తర్వాత అగైన్ మనల్ని ఏమడుగుతుంది అంటే మనల్ని సెలెక్ట్ ఐడి టైప్, అంటే మన ఆధార్ కార్డా ఐడి కార్డా అది పాన్ కార్డా సెలెక్ట్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అయితే మనం ఇస్తాం గైస్. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకు ఇలా పేమెంట్ అయితే జరుగుతుంది. దాని తర్వాత యాజ్ యూజువల్లీ మనం దాన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. నేను బ్లర్ చేశాను ఐడి అదంతా కనపరాకూడదు అనేసి. అండ్ ఇంకోటి గైస్ గుర్తుపెట్టుకోండి, ఇది కన్నా వన్స్ మీరు పాస్ తీసుకున్నారంటే 80 రూపీస్ది పర్ డే, మీరు ఎక్కడైనా తిరగచ్చు, ఎన్నిసార్లు అయినా తిరగచ్చు, కానీ ఆ 24 అవర్స్ మాత్రమే, ఓకేనా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రోజు ఒక 80 రూపీస్ పైన అవుతుంది, మీరు 80 రూపీస్ రోజు తీసుకుంటున్నారు, అలా అయితే చేయొద్దండి. ఎందుకంటే మనకు వర్కింగ్ డేస్ ఎన్ని 5 డేస్, ఓకే, వీక్కి 5 డేస్, 8 5 జాబ్ 40, 400 రూపీస్ అయితే మీకు అవుతుంది. అట్లా 4 వారాలు ఉంటాయి, ఓకేనా. సో 4 4 జాబ్ 1600 అయితే అవుతుంది. సో ఇలా వద్దు, మనకు 1200 మంత్లీ పాస్ తీసుకున్నట్టయితే మనకి చాలా అమౌంట్ అయితే తగ్గుతుంది గైస్, ఓకే. దట్ ఈస్ ద థింగ్ ఐ వాంట్ టు టెల్. ఇంకోటి ఏంటంటే ఆ వజ్రా ఉంది కదా, అదేంటంటే ఏసీ బస్. మీరు కన్నా తీసుకుంటే ఏసీలో తిరగచ్చు, నాన్ ఏసీలో తిరగచ్చు. నన్ను అడిగితే ఏసీ బస్సే ప్రిఫర్ చేయొద్దండి, సారీ, ఓకే. ఎందుకంటే దానికి అంత అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఓకేనా. మామూలు బస్సెసే ఓకే. బట్ ఇంకోటి ఏంటంటే బస్సెస్లో మీరు ట్రావెల్ చేయాలంటే చాలా ఓపిక అయితే ఉండాలి. ఎందుకంటే ప్రతిసారి బస్సెస్ మనకు దొరుకుతాయి, కానీ ప్లేసెస్ అయితే దొరకపోవచ్చు, నిలబడాలి. అవన్నీ మీరు ఓకే అయితే మాత్రమే బస్సులో ట్రావెల్ చేయడానికి చూడండి, లేదా ఐ విల్ ప్రిఫర్ బైక్. ఒకవేళ మనకు స్తోమత లేకపోతే వీ విల్ గో ఆన్ బస్ ఓన్లీ, బట్ సేఫ్టీ ఈజ్ బస్ ఓన్లీ, ఓకే. మనకు బస్సులో వెళ్తేనే చాలా కంఫర్ట్గా సేఫ్గా అయితే వెళ్ళిపోవచ్చు మనం. ఆ ట్రాఫిక్లో కూర్చొని నడునొప్పి వస్తుంది బైక్కి, ఓకే. దట్ ఈస్ ద థింగ్ ఐ వాంట్ టు టెల్. దీన్ని ఎలా వ్యాలిడేట్ చేయాలంటే మీకు స్కానర్ అయితే బస్సెస్లో అవైలబుల్గా ఉంటుంది. లేదు ఈ విధంగా అయితే మీరు ఆ బస్ పాస్ని కండక్టర్కి చూపిస్తే అతను ఓకే చెప్పేస్తాడు. అండ్ గైస్ నేను చెప్పినట్టే ఫస్ట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ వ్యాలిడేషన్, అంటే మీ అంతకు మీరు స్కాన్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ బస్సులో స్కానర్స్ ఉంటాయి వాటిని కండక్టర్కి అయితే చూపించాలి, అది సెకండ్ది. థర్డ్ది ఏంటంటే బస్ నెంబర్ ఎంటర్ చేసి కూడా మనం వ్యాలిడేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవే ఇంక దారులు ఇంకేం లేవన్నమాట. అది గైస్ చూస్తారు కదా. సో ఇలా మీకు మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. సో మనం మెయిన్లీ ఇంతకుముందు వ్లాగ్స్ మీద అయితే ఫోకస్ చేసాం, ఆ తర్వాత ఎడ్యుకేషన్ మీద కూడా కాస్త ఫోకస్ చేసాం. మీకు ఎడ్యుకేషన్ పరంగా లైక్ జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, టెక్ ఆర్ కోడింగ్కి సంబంధించి ఏదైనా కావాలంటే కంటెంట్ మనకు ఒక అనదర్ ఛానల్ ఉంది. హియర్ ఇట్ ఈస్ A&B Tech World. హోప్ ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ, ఓకే. అది మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, ఓకే. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.